2007 ప్రారంభంలో భారత వన్డే జట్టును కాపాడుకోవడానికి అప్పటి కెప్టెన్ సౌరవ్ గంగూలీ తీసుకున్న ఓ వ్యూహాత్మక నిర్ణయం భారత క్రికెట్ రూపురేఖలనే మార్చేసింది. ఆ సమయంలో ప్రపంచ క్రికెట్లో ఆడమ్ గిల్క్రిస్ట్, మార్క్ బౌచర్, కుమార్ సంగక్కరా వంటి ఆటగాళ్లు తమ జట్టులో వికెట్ కీపర్లుగా ఉండడమే కాకుండా అద్భుతమైన బ్యాటింగ్తో జట్లకు అదనపు బలాన్ని చేకూర్చేవారు. కానీ భారత జట్టులో మాత్రం లోయర్ ఆర్డర్లో భారీగా పరుగులు చేయగల సరైన వికెట్ కీపర్ బ్యాటర్ కొరత ఉండేది. ఆ సమస్యకు పరిష్కారంగా జట్టు యాజమాన్యం ఓ ప్రయోగానికి తెరలేపింది. అప్పటి వరకు కేవలం స్పెషలిస్ట్ బ్యాటర్గా ఉన్న రాహుల్ ద్రవిడ్కు వికెట్ కీపింగ్ బాధ్యతలను అప్పగించాలని కెప్టెన్ సౌరవ్ గంగూలీ నిర్ణయించాడు. దీనివల్ల జట్టులో మరొక అదనపు బ్యాటర్ను ఆడించే అవకాశం దక్కిందని గంగూలీ చెప్పుకొచ్చాడు. ఈ కీలక నిర్ణయం వల్ల టీమిండియా మిడిల్ ఆర్డర్ మరింత బలోపేతం కావడమే కాకుండా మహమ్మద్ కైఫ్ వంటి యువ ఆటగాళ్లకు తుది జట్టులో చోటు లభించింది. ద్రవిడ్ను కీపర్గా మార్చిన ఈ వ్యూహం తాత్కాలికంగా కాకుండా 2003 క్రికెట్ వరల్డ్ కప్లో భారత్ ఫైనల్ చేరడంలో అత్యంత కీలక పాత్ర పోషించింది.